Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే మన దగ్గర ఎక్స్పల్స్ నుంచి రెండు సిబ్లింగ్స్ అయితే ఉన్నాయి. రెండు బైక్స్ లో కూడా మనకి సేమ్ ఇంజన్ వస్తుంది, బట్ మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అసలు మెయిన్ గా డిఫరెన్సెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి ఎక్స్పల్స్ 200 4V స్టాండర్డ్ అయితే ఉంది, అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 200 ప్రో అయితే ఉంది. సో స్టాండర్డ్ కి ప్రో కి ఆల్మోస్ట్ మనకు ప్రైస్ డిఫరెన్స్ అనేది 11 to 12,000 రూపీస్ అయితే ఉంది. సో ఈ రెండు బైక్స్ లో మీరు ఏ బైక్ కూడా పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా గీతా హీరో ప్రీమియాకి అయితే మీరు విజిట్ చేయొచ్చు. సుచిత్ర మనకి పిస్ హౌస్ పక్కన అయితే ఉంటది, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఇన్ డీటెయిల్ కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. చలో, టుడే వీ హ్యావ్ ది హీరో ఎక్స్పల్స్ 200 4V స్టాండర్డ్, అలాగే దాంతో పాటు ప్రో అనేది ఉంది. సో ఫస్ట్ మనం మేజర్ డిఫరెన్స్ గురించి మాట్లాడితే, సో కలర్ డిఫరెన్స్ అన్నమాట. దీంట్లో మనకి 2 to 3 కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి స్టాండర్డ్ లో. అలాగే మీరు ప్రోలో చూసుకుంటే ఏంటంటే జస్ట్ మనకు ఇది ఒక్కటే వస్తుంది, అది కూడా ఏంటంటే ఇది ర్యాలీ కలర్ అన్నమాట. లైక్ జిబ్రా లాంటి స్ట్రైప్స్ అయితే ఉన్నాయి కదా, ఇది ఓన్లీ ప్రోలో మాత్రమే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డకార్ ర్యాలీ అని చెప్పేసి ఉంటుంది, అది టోటలీ డిఫరెంట్, అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ గా అయితే లేదు. సో ఫస్ట్ మేజర్ గా మనము ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ 199.6cc ఆయిల్ కూల్డ్ 4 valve ఇంజన్ అన్నమాట. సో రెండు కూడా మనకి ఏంటంటే 18.9 PS పవర్, అలాగే మనకు 17.3 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో కూడా మనకి కిక్ స్టార్ట్ ఉంది, అండ్ ప్రోలో కూడా మనకి కిక్ స్టార్ట్ అనేది రిమూవ్ అయితే చేయలేదు. అండ్ ఇక్కడ ప్రోలో ఏంటంటే ఇంజన్ హెడ్ లో మనకి రెడ్ కలర్ ఎలిమెంట్ అయితే ఉంది కదా, దీని వల్ల బైక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో దీంట్లో మనకి అయితే లేదు, లైక్ సిల్వర్ టైప్ లో అయితే ఇచ్చారు. అండ్ రెండిటి యొక్క ఇంజన్ అనేది సేమ్ టు సేమ్ అన్నమాట, ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకున్నా కూడా రెండు బైక్స్ ఆల్మోస్ట్ మనకి సిమిలర్ గా కనిపిస్తాయి. రెండిట్లో మనకు ఎల్ఈడి హెడ్ లైట్ తో పాటు ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఫ్రంట్ లో విండ్షీల్డ్ ఏంటంటే స్లైట్లీ మనకు ప్రోలో కొద్దిగా పెద్దగా ఉంటది, అది తప్పిస్తే మిగతా అన్ని కూడా మనకి సేమ్ టు సేమ్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడితే రెండిట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సస్పెన్షన్ ట్రావెల్ లో అన్నమాట. సో దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ అనేది మనకు 190 mm ఉంటది. అలాగే మనకు ప్రోలో చూసుకుంటే ఇది మనకి 250 mm మనకి సస్పెన్షన్ ట్రావెల్. సస్పెన్షన్ ట్రావెల్ అనేది మనకు దీంట్లో చాలా ఎక్కువ ఉంటది, కాబట్టి మీరు హెవీ జంప్స్ అనేది ఈ బండి పైన చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే రెండిట్లో మనకి 4 గేటర్స్ అనేవి వస్తున్నాయి. ఎక్కువ బురదలో మట్టిలో తిరిగినప్పుడు కూడా సో మనకి మడ్ ఫ్లాషెస్ అనేది లోపలికి వెళ్ళి సస్పెన్షన్ ని డ్యామేజ్ చేయకుండా రెండు బైక్స్ లో మనకి ప్రొటెక్షన్ లాగా అయితే ఉంటది అనమాట. అండ్ రెండిట్లో కూడా మనకి బీక్ అనేది వస్తుంది, బట్ దీనికి కొంచెం చిన్న ఉంటది, అండ్ దీని ఏంటంటే కొంచెం మనకు సైజ్ అనేది పెద్దగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది ఉంది, విచ్ ఇస్ లైక్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ అన్నమాట. సో మీ కంఫర్ట్ కి తగ్గట్టు, మీ రోడ్స్ కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ కంప్రెషన్ ఏంటంటే సస్పెన్షన్ మనకు గుంతలు వచ్చినప్పుడు కిందికి వస్తుంది కదా, సో అది ఎంత స్పీడ్ గా రావాలి, అలాగే రిటర్న్ లో ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలనేది కంప్రెషన్ అండ్ రీబౌండ్ అన్నమాట. లైక్ ఇక్కడ మనకి ఇది రీబౌండ్, ఇట్ సైడ్ ఏంటంటే మనకి సో కంప్రెషన్ అనేది ఉంటది. సో ఇది మనం 11 క్లిక్స్ లో మనం ఇట్లా తిప్పుకుంటూ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీకు ఐడియా ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు సర్వీస్ సెంటర్ లో చేయించుకోవచ్చు అన్నమాట. అండ్ ట్యాంక్ అనేది మనకు రెండిట్లో సేమ్ ఉంటది. సో రెండిట్లో మనకి 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. సో గ్రాఫిక్స్ అనేది మనకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీరు నోటీస్ చేయొచ్చు. సో దీనికి గ్రాఫిక్స్ అనేది టోటలీ డిఫరెంట్ అనమాట. అండ్ మైలేజ్ కూడా రెండు బైక్స్ మనకి ఆల్మోస్ట్ సిమిలర్ మైలేజ్ వస్తుంది, లైక్ 35 to 38 kmpl మైలేజ్ అనేది ఈ రెండు బైక్స్ లో నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ వెయిట్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మనకి స్టాండర్డ్ అనేది 159 kgs వెయిట్ ఉంటే, అదే మనకి ప్రో ఏంటంటే 161 kgs వెయిట్ అనేది ఉంటుంది. ఇది మనకి డిఫరెన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే దీంట్లో అయితే మనకి 270 mm గ్రౌండ్ క్లియరెన్స్ అని ఉంటుంది, విచ్ ఇస్ 2i అన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనకి మెటల్ ది ఇంజన్ ప్లేట్ అయితే వస్తుంది. సో ఆఫ్ రోడింగ్ లో మనకు ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే మెటల్ ది ప్లేట్ వస్తుంది, రెంట్లో కూడా మనకి ఇది కామన్ గా వస్తుంది, డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ ఏంటంటే మనకి 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది, అక్కడ ఏంటంటే మనకి 270 అనేది ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ప్రోలో. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనేది మనకి ప్రోలో ఉంది. అండ్ సీట్ గురించి మాట్లాడితే ఇది మనకు 825 mm తో వస్తుంది. లైక్ మీ హైట్ అనేది 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా టిప్ టో చేయొచ్చు, చాలా ఈజీగా మేనేజ్ కూడా చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. బట్ దీని యొక్క సీట్ ఏదైతే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ 885 mm, లైక్ మినిమం మీరు 5'8", 5'9" ఉన్న వాళ్ళకి మాత్రమే టిప్ టో అవుతుంది. ఇక్కడ మనం వీల్స్ గురించి మాట్లాడితే రెండిట్లో మనకి 21 inch వీల్స్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో కూడా మనకి స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్, అండ్ దీంట్లో కూడా మనకి స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్ అన్నమాట. అండ్ డిస్క్ బ్రేక్స్ కూడా మనకి రెండిట్లో సేమ్ సైజ్ 276 mm, అండ్ రెండిట్లో కూడా మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. సో డ్యువల్ ఛానల్ ఏబిఎస్ లాంటిది అయితే ఏం లేదు. ఈ బ్రేక్ క్యాలిపర్స్ కానీ, బ్రేక్ సెటప్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి రెండు బైక్స్ లో సేమ్ వస్తుంది, ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. అండ్ టైర్స్ కూడా నాకు తెలిసి రెండిట్లో సియర్ టైర్స్ వస్తున్నాయి, దీంట్లో ఒక డిఫరెన్స్ అనేది లేదు. అండ్ రియర్ లో మనకి 18 inch వీల్ ఉంది 120 section టైర్ తో పాటు. అండ్ దీంట్లో కూడా చూసుకుంటే మనకి 120 section టైర్, 18 inch వీల్, ఎటువంటి చేంజ్ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు దీని యొక్క ఎగ్జాస్ట్ అయితే ఉంది కదా, మనకి
దీంట్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ హైట్. ఎగ్జాస్ట్ అనేది రెండిట్లో మనకి సేమ్ ఉంటుంది, బట్ హైట్ వల్ల ఏంటంటే అది మనకు కొంచెం ఎక్కువ పెద్దగా కనిపిస్తుండొచ్చు. ఇయర్ లో చూసుకుంటే రెండిట్లో మనకి 220mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది, అలాగే నిసిన్ క్యాలిపర్ ఉంది, సింగిల్ పిస్టన్ ది, అండ్ బాక్స్ సెక్షన్ మనకి స్వింగ్ ఆర్మ్ తో పాటు. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ లేదు, డ్యువల్ ఛానల్ ఏబిఎస్ లేదు, ఎలాంటి ఎలక్ట్రానిక్స్ లేవు. సో నో నాన్ సెన్స్ మోటార్ సైకిల్ అన్నమాట. అండ్ రియర్ లో 18" వీల్, అండ్ రెండిట్లో కూడా మనకి బ్రేకింగ్ అనేది సేమ్ ఉంటది, ఎటువంటి తేడా అనేది ఉండదు. రెండిట్లో సేమ్ టైర్స్, సేమ్ బ్రేక్స్, ఎవ్రీథింగ్ సేమ్ అన్నమాట. అండ్ రియర్ నుంచి చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ మనకి సేమ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఓపెన్ చైన్ సిస్టమ్, అండ్ దీంట్లో కూడా ఓపెన్ చైన్ సిస్టమ్. ఇక్కడ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది, దాంట్లో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది, ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో పాటు. అండ్ స్టాండ్ ఒక సైజ్ అనేది చూడండి, ఇది చాలా పెద్దగా ఉంటది. అండ్ ఇక్కడ మనకి స్టాండ్ అనేది ఇంకొక డిఫరెన్స్ అన్నమాట. అండ్ స్పీడోమీటర్ కానీ, ఈ స్విచెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ లైక్ సేమ్, రెండులో సేమ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి SOS బటన్ అనేది దీంట్లో రాదు. అండ్ అలాగే మనం ప్రోలో చూసుకుంటే ఏంటంటే దీంట్లో మనకి SOS బటన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి హ్యాండిల్ బార్ రైజర్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో మనకి హ్యాండిల్ బార్ రైజర్స్ అయితే లేవు, ఇక్కడ మీరు క్లియర్ గా నోటీస్ అయితే చేయొచ్చు, హ్యాండిల్ బార్ రైజర్స్ లేవు. అండ్ స్పీడోమీటర్ కానీ, అలాగే ఛార్జింగ్ పోర్ట్ కానీ, ఎవ్రీ స్విచెస్ ఆర్ సేమ్ అన్నమాట, ఎక్కడ చేంజ్ అయితే లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ మీటర్ కన్సోల్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అన్నమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, మనకి నావిగేషన్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మనకు 3 ABS మోడ్స్ కూడా వస్తున్నాయి, విచ్ ఆర్ లైక్ ఏంటంటే మనకి రోడ్ మోడ్ లో దీని యొక్క ABS ఒక సెన్సిటివిటీ అయితే ఉంటది కదా, అది చాలా ఎక్కువ ఉంటది. అలాగే మనం ఆఫ్ రోడ్ లో కానీ, ర్యాలీలో కానీ ABS ఒక సెన్సిటివిటీ అనేది మనకు చేంజ్ అవుతుంది. అంతేగాని మనకు పవర్ లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఈ రెండు బైక్స్ లో అయితే ఉండదు. అండ్ ఓవరాల్ గా ఇదన్నమాట ఈ రెండు బైక్స్ కి మధ్యలో డీటెయిల్ కంపారిజన్. సో ఇంకేమన్నా నేను మర్చిపోయినట్టయితే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో ఫైనల్ గా ఇదైతే ఎక్స్పల్స్ 200 4V స్టాండర్డ్ అలాగే మనకి ప్రో కి మధ్యలో డీటెయిల్ కంపారిజన్ వీడియో అన్నమాట. సో రెండు బైక్స్ కి మనకు 11,000 to 12,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో రెండిట్లో ఎవరు ఏది తీసుకోవాలి అంటే, లైక్ ఎవరికైతే లైక్ షార్ట్ రైడర్స్ ఉంటారు కదా, నాలాగా లైక్ 5'5", 5'6" ఉంటారు కదా, వాళ్ళకి ఈ బైక్ అనేది చాలా బాగుంటది. లైక్ అడ్వెంచర్ చేయొచ్చు ఈ బండి పైన, టూరింగ్ చేయొచ్చు, సిటీకి యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఆల్ రౌండర్ లాగా వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అన్నమాట ఈ బండి. లైక్ ప్రో గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రోలో ఏంటంటే మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది, సస్పెన్షన్ ట్రావెల్ ఎక్కువ, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ, అలాగే సీట్ హైట్ ఎక్కువ. టోటల్ గా చెప్పాలి అంటే ఇది ఒక ర్యాలీ స్పెక్ అన్నమాట. లైక్ ఎవరికైతే లైక్ హెవీ ఆఫ్ రోడ్, ప్యూర్ ఆఫ్ రోడ్ మెషిన్ కావాలనుకుంటారు కదా, అండర్ 2 lakh రూపీస్ లో వాళ్ళైతే ఈ బండి తీసుకోవచ్చు. లైక్ ఎవరైతే ఎక్కువ బండిని ఎగరేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా, లైక్ వాళ్ళైతే ఈ బండిని తీసుకోవచ్చు. లేదు మాకు ఒక 10,000 to 12,000 రూపీస్ తక్కువలో బండి కావాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. లైక్ మెయిన్ గా ఇది షార్ట్ రైడర్స్ కి చాలా బాగుంటది, అండ్ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది బాగుంటది. అండ్ రెండు బైక్స్ లో సేమ్ ఇంజన్ వచ్చినప్పటికీ కూడా అండ్ మనకు పర్పస్ అనేది కొద్దిగా స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. లైక్ దీన్ని మనం ఎవ్రీ ప్లేస్ లో వాడచ్చు, దీన్ని కూడా ఎవ్రీ ప్లేస్ లో వాడచ్చు. బట్ ఏంటంటే హైట్ అనేది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో హైట్ అనేది చూసుకోండి, అండ్ మీ పర్పస్ ఏంటో చూసుకోండి. హెవీ ఆఫ్ రోడ్ చేద్దామంటే ఇది తీసుకోండి. లైక్ సిటీలో వాడతాను, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేస్తాను, టూరింగ్ చేస్తాను అనుకుంటే మీరు స్టాండర్డ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో రెండు కూడా ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్స్ అన్నమాట. అండర్ 2 lakh రూపీస్ లో మీరు ఈ రెండు బైక్స్ లో ఏ బైక్ కన్సిడర్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్ లో చూడాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.